ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనము వీడియో చూడగానే గుర్తుపట్టిండొచ్చు, రైట్ సైడ్ లో అన్న అగ్వసక్వాలు అమ్ముతుంటాడు, అవన్నీ మనం ఎప్పుడు కొనలేదు. ఆ, ఇప్పుడు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జూలై మంత్ ఎండ్ కి సంబంధించి అప్డేట్ వీడియో ఇది. సిపిఆర్ఐ దగ్గర ఉన్నాం, రైట్ సైడ్ లో ఉన్నది అంతా కూడా సిపిఆర్ఐ. వర్షాకాలమే కానీ ప్రతిరోజు ఆ నల్ల మబ్బులు ఎట్లా అంటే అట్లా బిల్డప్ ఇస్తుంటాయి అనమాట. సినిమా స్టార్టింగ్ లో విలన్ కి ఇట్లా బిల్డప్ ఇస్తే లాస్ట్ కు హీరో వచ్చి విలన్ లేపేస్తాడు, తుస్సుమంటాడు కదా సినిమాలో. ఆ రకంగా రోజు అరే భారీ వర్షం పడుతుందా ఏంది బయటకు వస్తున్నా అని అనిపిస్తుంటది. బట్ వర్షం పడట్లేదు, కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాం వర్షం లేక. ఇదిగోండి రైట్ సైడ్ లో ఇదంతా మట్టి ఇట్లా హైట్ వేసేసి వర్క్ అయితే జరుగుతుంది. పిల్లర్ నెంబర్ 147 దగ్గర ఉన్నాము. ఓకే, పిల్లర్ నెంబర్ 143 దాటుతున్నాం. అంబులెన్స్ వచ్చిందని మాట్లాడలేదు. ఇది కియా అండ్ తర్వాత మహేంద్ర, ఇవన్నీ కూడా సర్వీస్ సెంటర్లు. ఇక మనం రీసెంట్ గానే మేడిపల్లి హెచ్ఎండిఏ లేఅవుట్ పైన ఒక వీడియో చేసిన, కొంతమంది చూసినారు. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ చూడకపోయి ఉంటే ఇదే ఛానల్లో మేడిపల్లి హెచ్ఎండిఏ లేఅవుట్ అని ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సంబంధించి ఆక్షన్ అయిపోయింది. దాని అక్కడ ప్లాట్స్ ఎలా ఉన్నాయి, రోడ్స్ ఎలా ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేసిన. ఇదిగోండి 134 పిల్లర్ నెంబర్ ఉంది. ఈ పక్కన నుంచి వెళ్ళిపోతే హెచ్ఎండిఏ లేఅవుట్ లోపలికి వెళ్ళిపోతాం. లేఅవుట్ అయితే బాగుంది. టైం పాస్ చేసేటోళ్ళకి ఇప్పుడు బాగా టైం పాస్ చేస్తున్నారు. ఆడ క్రికెట్ ఆడుకుంటున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు, వాకింగ్ చేస్తున్నారు. ఒకప్పుడు మన ఉప్పల్ బాగా అయితే ఎలా ఉండేనో అలాగ అనిపిస్తుంది. ఇట్లా రాంగ్ రూట్లో వస్తూనే ఉంటారు అనమాట. ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా మనోళ్ళు వినరు. ఇది ఒక వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పెట్రోల్ బంక్ ఈ ఏరియాలో, మేడిపల్లి ఏరియాలో. పిల్లర్ నెంబర్ 126 దాడుతున్నాం. చెంగిచెర్ల ఎక్స్ రోడ్. ఈ చెంగిచెర్ల ఎక్స్ రోడ్ నుంచి రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాం. ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్ ఉంటది ఇక్కడ నుంచి. రోడ్ కూడా చాలా బాగుంటది, వెడల్పుగా ఉంటది. ఇదే చెంగిచెర్ల ఎక్స్ రోడ్. మినిమం బస్ షెల్టర్ కూడా ఉంటది అనమాట. బస్సులు ఆగేది ఇక్కడనే. ఈ రోడ్ల మీదనే వర్షం పడ్డా ఎండ కొట్టినా ఉండాలి. మనోళ్ళది అట్లుంటది వ్యవస్థ. ఎన్నో సార్లు ఎన్నో వీడియోలు చేసినా కానీ మనోళ్ళు ఎవరు స్పందించట్లేదు. ఇదిగో మన అన్న ఇక్కడ యూటర్న్ తీసుకుంటుండు. పోలీసు వాళ్ళు ఉంటారు, ఇప్పుడైతే మనకు కనబడట్లేదు కానీ మాక్సిమం కెమెరాలు పట్టుకొని ఈ లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ ఉంటారు. అన్న కొంచెం ఏదో శాటిలైట్ ఫోన్ వస్తున్నట్టుండు కూర్చొని. పిల్లర్ నెంబర్ 118. రోడ్లు మాత్రం ఈ మధ్యలో ఫినిష్ చేసినారు, అదొకటి సంతోషదాయకమైన విషయం. ప్రో వాల్యూ అండ్ ఇక్కడనే బ్రహ్మి అడ్డా, ఇరానీ కేఫ్. వచ్చే వర్షాకాలం వరకు ఈ రోడ్లు ఇంతే మంచిగా ఉంటాయా లేకపోతే ఏమైతాయనా చూద్దాం. మధ్యలో డివైడర్ సంబంధించి ఈ గోడ అయితే కడుతున్నారు, ఇంకా వరకు జరగాల్సింది ఉంది. ఈ 1 మంత్ మొత్తం తీసుకొని 2 పిల్లర్ల మధ్యలో వర్క్ అయింది. మళ్ళీ దాని తర్వాత 2-3 నెలలు ఆగిపోతుంది, మళ్ళీ అవుతుంటది. యాక్చువల్లీ ఈ ఇయర్ అక్టోబర్ వరకు ఫినిష్ చేస్తామని అన్నారు. మేడిపల్లి డిమార్ట్ అప్పుడప్పుడు మా ఫ్యామిలీ తోటి వస్తుంటాము, చాలా అరుదు. రోడ్ చూడొచ్చు, సూపర్ ఉంది. పిల్లర్ నెంబర్ 107 దాటుతున్నాం. రైట్ సైడ్ రోడ్ కూడా మంచిగానే అయిపోయింది. ఇప్పుడు నారాపల్లి నుంచి ఉప్పల్ వరకు రోడ్లు ప్యాచ్ వర్కులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, గ్యాప్లు ఇచ్చుకుంటా. డిపో దాకా అయితే రోడ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఫ్లైఓవర్ ఎక్కడ దాకా ఫినిష్ అయింది అనేది చూడడమే ఒక ముఖ్య ఉద్దేశం. ఈ మధ్యలోనే తెలిసింది నాకు, ఈ మంత్ లోనే ఉప్పల్కి కోర్ట్ వచ్చిందని, ఉప్పల్ కోర్ట్ అని మేడిపల్లిలో పెట్టినారు. ఇంతకాలం నాకు తెలియదు. ఏదో కిచెన్ పడుతుంది, త్రిదా కిచెన్ అంట. సూపర్, వెరీ గుడ్. పిల్లర్ నెంబర్ 100 దాటుతున్నాం. పిల్లర్ నెంబర్ 99. ఇప్పుడు ఎక్కడ దాకా వర్క్ జరిగింది అనేది ఇక్కడ చూద్దాం. అరే బండి అయిపోయినట్టుంది, ఖాళీ అన్నవాళ్ళు. ఈ కారుతో దోస్తున్నారు, హైలైట్ ఇది. అందుకే దేనిని తక్కువ అంచనా వేయొద్దు అనమాట. స్కార్పియోని ముందు చిన్న కార్ తోటి తీస్తున్నారు. పిల్లర్ నెంబర్ 98, 97 మధ్యలో వర్క్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు గిడ్డర్ లాంచర్ అనేది 96, 97 మధ్యలోనికి రావాలి. సో ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జూలై మంత్ ఎండ్ సంబంధించిన అప్డేట్. ఈ రకంగా ఒక్కొక్క నెలకి 2 పిల్లర్ల మధ్యలో వర్క్ జరిగితే ఇది ఒక 5 సంవత్సరాలు అయినా వర్క్ ఫినిష్ కాదు.
ఇది ఓకేనా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.